బంగ్లాదేశ్ పై భారత్ సీరియస్ అయింది. ఇటీవలి కాలంలో హిందువులు టార్గెట్ గా దాడులు జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో మొత్తం 2200 దాడులు జరిగినట్టుగా తెలుస్తోంది. మహమ్మద్ యూనుస్ ప్రభుత్వం ఏర్పడగానే హిందువులపై భారీగా దాడులు పెరిగాయి. పాక్తో పోలిస్తే 20 రెట్లు అధికంగా దాడులు జరిగినట్టుగా తెలుస్తోంది. బంగ్లాలో పరిస్థితులపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. హిందువులకు రక్షణ కల్పించాలంటూ కేంద్రం లేఖ రాసిన పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో భారత్ తీవ్ర స్థాయిలో స్పందించింది. ప్రధానంగా హిందువులు, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. హిందువులకు రక్షణ కల్పించాలంటూ బంగ్లా ప్రభుత్వానికి లేఖ రాసింది. మహమ్మద్ యూనుస్ ప్రభుత్వంలో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారినట్లు చెప్తూ పరోక్షంగా హెచ్చరించిన పరిస్థితి కనబడతా ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే బంగ్లా ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అయితే తీవ్ర స్థాయిలో స్పందిస్తూ హెచ్చరిక లేఖ అయితే రాసింది. ఇటీవలి కాలంలో హిందువులు టార్గెట్గా దాదాపు 2200 దాడులు జరిగాయి. ఈ ఏడాదిలో మొత్తం 2200 దాడులు జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక పాకిస్తాన్తో పోలిస్తే బంగ్లాదేశ్లోనే అధికంగా హిందువులపై దాడులు జరిగినట్టుగా భారత్ భావిస్తోంది. ఇక ఇప్పటికే బంగ్లాదేశ్ భారత్ మధ్య సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనిస్ సన్నిహితుడు మహాపుజా అలం వివాదాస్పద పోస్ట్ పెట్టడం సరైన చర్య కాదంటూ ఈ లేఖలో స్పందించింది. బంగ్లాదేశ్, ఈశాన్య రాష్ట్రాల సంస్కృతులు ఒకేలా ఉంటాయని, కొందరు ఉన్నత వర్గాలకు చెందిన హిందువులు బంగ్లా వ్యతిరేక ధోరణుల వల్లే బంగ్లాదేశ్ ఏర్పాటు జరిగిందంటూ ఘాటుగా స్పందించింది. ఆ రకమైనటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో భారత్ ఘాటుగా స్పందించి బంగ్లాతో తాత్కాలిక ప్రభుత్వంతో సంబంధాలను పెంపొందించుకునేందుకు భారత్ ఆసక్తి చూపుతోంది. కానీ బంగ్లా నేతలు దాడులకు పాల్పడుతుండడం నిరాశ కలిగిస్తోంది. ఈ విషయాన్ని బంగ్లా ప్రభుత్వం వద్ద లేవనెత్తుతాం, నేతలు బహిరంగ ప్రకటనలు చేసినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలంటూ భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అంతేకాదు ఆయన మీడియా సమావేశంలో కూడా మాట్లాడారు. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో హిందువులపై, అలాగే హిందూ దాడులపై టార్గెట్ చేస్తున్న దాడుల నేపథ్యంలో వాటిని వెంటనే ఆపాలంటూ ఈ లేఖ సారాంశం. ఇక ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలలో బంగ్లాదేశ్కు చెందిన పిల్లలుంటే తమ దృష్టికి తీసుకురావాలంటూ పాఠశాలకు కూడా సర్క్యులర్ జారీ చేసింది. బడుల్లో విద్యను అభ్యసిస్తున్న అక్రమ వలసదారుల పిల్లలను గుర్తించాలంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. బర్త్ సర్టిఫికేట్ ఆధారంగా జాయిన్ చేసుకోవాలంటూ సూచించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్పై భారత్ కఠిన వైఖరి అవలంబించబోతుందంటూ తీవ్రస్థాయిలో అర్థమవుతున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద రోజు రోజుకు బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ ఇక దౌత్యపరమైన ఒత్తిడి, అలాగే తమకున్నటువంటి మార్గాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు మన దేశం సిద్ధమవుతున్నట్టుగా కనబడుతోంది. మా కరెస్పాండెంట్ గోపి జైన్ అవుతున్నారు. గోపి, బంగ్లాదేశ్లో రోజు రోజుకు హిందువులపై, అలాగే హిందూ దేవాలయాలపై పెరుగుతున్న దాడుల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. అలాగే పాకిస్తాన్తో పోలిస్తే బంగ్లాదేశ్లోనే అధికంగా హిందువులపై దాడులు ఉన్నట్టుగా విదేశాంగ శాఖ ఆరోపిస్తుంది. ఇంకా విదేశాంగ శాఖ ఎలాంటి హెచ్చరికలు జారీ చేసింది బంగ్లాదేశ్కు? రామ్దాస్, బంగ్లాదేశ్లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న భారత ప్రభుత్వం చాలా కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో హిందువులను టార్గెట్ గా చేసుకుంటూ కూడా బంగ్లాదేశ్ లో దాడులు జరుగుతున్నాయి. ఈ ఏడాది మొత్తం 2200 దాడులు జరిగినట్టుగా కూడా ఇప్పటివరకు తెలుస్తుంది. మహమ్మద్ యూనుస్ ప్రభుత్వం ఏర్పడగానే హిందువులనే టార్గెట్ గా చేసుకొని భారీగా దాడులకు పాల్పడుతున్నారు. హిందూ దేవాలయాలు, అదేవిధంగా హిందువులకు సంబంధించిన ఆనవాళ్లు లేకుండా చేసే విధంగా ఈ దాడులు జరుగుతున్నట్టుగా కూడా ఇప్పటికే భారత ప్రభుత్వం గుర్తించింది. అయితే ఇప్పటికే భారత రాయబారి కార్యాలయం నుంచి కూడా అధికారులు బంగ్లాదేశ్ కు వెళ్లి అక్కడ పరిస్థితిని చక్కదిద్దాల్సిందిగా కూడా యూనిస్ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎటువంటి మార్పు రాకపోవడంతో బంగ్లాదేశ్ పైన కేంద్ర ప్రభుత్వం కొంత సీరియస్ గానే ఉందని చెప్పుకోవచ్చు. అయితే అన్ని రకాల సహాయ చర్యలను మాత్రం ఇప్పటికే నిలిపివేస్తామంటూ కూడా కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. మరి అక్కడ ఉన్న పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతుండడంతో హిందూ దేవాలయాలకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలన్నింటినీ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఢాకాతోటి సంబంధాలను కూడా పూర్తిగా తొలగించుకునేందుకు కూడా సిద్ధమే అంటూ కూడా కొన్ని వార్తలను కూడా బంగ్లాకు పంపడం జరిగింది. పరిస్థితులు చక్కదిద్దకపోతే
దౌత్యపరమైన చర్యలకు కూడా దిగుతామంటూ కూడా భారత ప్రభుత్వం చెప్పింది. అయితే భారతదేశంలో బంగ్లాదేశీయులు అక్రమ వలసలకు సంబంధించి కూడా కొంత ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు అయితే చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఢిల్లీ లక్ష్యంగా చేసుకొని మున్సిపాలిటీలో స్కూల్స్ లో కూడా కొన్ని సర్కులర్స్ జారీ చేశారు. ఇక్కడ అక్రమంగా ఎవరైతే ఢిల్లీలో ఉంటున్నారో వాళ్ళకి సంబంధించిన వివరాలను కూడా సేకరించే పరిస్థితిలో ఉన్నది. స్కూల్ అడ్మిషన్స్ సమయంలో కొంత వాళ్ళకి సంబంధించిన అక్రమ బంగ్లాదేశీలకు సంబంధించి కూడా పూర్తి వివరాలు ఇవ్వాలంటూ కూడా స్కూళ్లకు సర్కులర్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఏదేమైనా బంగ్లాదేశ్ లో పరిస్థితిని చక్కదిద్దేందుకు భారత ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని చెప్పొచ్చు. గత కొద్ది రోజులుగా కూడా అక్కడి పరిస్థితులు అక్కడి ప్రభుత్వం సర్దుతుంది అన్న ఆశతోటే కొంత చూసి చూడనట్టు వ్యవహరించినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం బంగ్లాదేశ్ పై చర్యలకైతే ఉపక్రమిస్తుందని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా విపక్షాలు కూడా మొన్న పార్లమెంటు సమావేశాల సమయంలో కూడా బంగ్లాదేశ్ లో హిందువుల దాడి పైన కూడా భారత ప్రభుత్వం మాట్లాడట్లేదంటూ కూడా కొంత ఆందోళనలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్ ని తీసుకోవడం అనేది కూడా కొంత భారత ప్రభుత్వం ఈ యొక్క చర్యలకు పాల్పడిందని చెప్పుకోవచ్చు. మరి ఏదేమైనా అక్రమంగా భారత్ లోకి ప్రవేశించిన బంగ్లాదేశ్ పౌరులను పట్టుకోవడం ఒక రకంగా ఆలోచన. అదేవిధంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఇటువంటి కంట్రీస్ లో ఉన్న హిందువులకు సంబంధించిన అంశాలకు కూడా కొంత సీరియస్ ఆలోచనతో ఉందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో దాదాపు 700 మంది వరకు కూడా ఉగ్రవాదులు, హంతకులు జైలు నుంచి పరారవ్వడం జరిగింది. అయితే ఇది కావాలనే ఈ యొక్క యూనిస్ ప్రభుత్వం కావాలనే వాళ్ళని వదిలేశారన్న కొంత వార్తలు కూడా వినపడ్డ పరిస్థితి అయితే చూసాము. అయితే జైళ్లకు దాడి చేసి నిప్పండించడంతో నేరస్తులకు సంబంధించిన పత్రాలన్నీ కూడా దగ్ధమయ్యాయంటూ కూడా ఆ సమయంలో చెప్పడం జరిగింది. ఇది కావాలని చేసిన చర్యనే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళను ఇతర దేశాల పైన ఉపయోగించుకునేందుకే ఇప్పుడు ప్రభుత్వం ఈ యొక్క 700 మందిని కూడా బయటికి పంపడం జరిగింది అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే షేక్ హసీనా పైన తిరుగుబాటు దాడి జరిపిన సమయంలోనే దాదాపు 2200 మంది ఖైదీలు కూడా తప్పించుకున్నట్టుగా కూడా కొంత అధికారిక లెక్కలైతే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మరి వీళ్ళంతా కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నారని జైల్లో సంబంధించిన పత్రాలన్నీ కాలిపోవడంతో వాళ్ళంతా కూడా అక్కడ స్థానికంగానే తిరుగుతున్నారు. వాళ్ళంతా కూడా తీవ్రవాదులు, వివిధ హత్య కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తులు ఉన్నారంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఏదేమైనా బంగ్లాదేశ్ లోని పరిస్థితులు పూర్తిగా ప్రస్తుతం అయితే భారత ప్రభుత్వం అంచనా వేస్తుంది. అక్కడ జరుగుతున్న దాడులు హిందూ మహిళా జర్నలిస్టు పైన జరిగింది కావచ్చు, కృష్ణదాస్ అరెస్ట్ కు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలన్నిటిపైన కూడా పూర్తిగా చాలా సున్నితంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరొక వైపు బంగ్లాదేశ్ కు ఇప్పటికే కరెంటు సప్లైకి సంబంధించి కూడా గతంలో అదానీ కంపెనీ తోటి కూడా అదానీ పవర్స్ తోటి కొంత ఒప్పందం చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే వీటన్నిటిని కూడా కొంత భారత ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని వీటన్నిటిని కూడా నిలిపివేస్తాము, తక్షణమే అక్కడ హిందువులకు రక్షణ కల్పించిన నేపథ్యంలో భారత్ నుంచి సహాయాన్ని అంతా కూడా ఉపసంహరించుకుంటామంటూ కూడా కొంత వాళ్ళకు కొన్ని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరి ఇప్పటికైనా బంగ్లాదేశ్ లో పరిస్థితులను చక్కబడతాయా లేదా అన్న దానిపైన కూడా ఇంకా కొత్త స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే విదేశాంగ శాఖ మాత్రం పూర్తి స్థాయిలో అక్కడి హిందువుల రక్షణ కోసం అన్ని రకాల చర్యలు ఏర్పాటు చేయాల్సిందిగా మాత్రం బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరడం జరిగింది. రామ్దాస్. రైట్, థ్యాంక్ యూ గోపి. సో మొత్తం మీద మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, షేక్ హసీనాను గద్దెదించి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బంగ్లాదేశ్లో హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. పాకిస్తాన్తో పోలిస్తే 20 రెట్లు అధికంగా ఈ దాడులు జరిగినట్టుగా భారత్ భావిస్తుంది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వేదికగా కూడా హిందువులపై అక్కసు వెళ్ళగక్కుతున్నారు. ముఖ్యంగా యూనస్ సన్నిహితుడు ఆలం చేస్తున్న వ్యాఖ్యలతో ఒక్కసారిగా భారత్ మండిపడింది. ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని చెప్తుంది. అంతర్జాతీయంగా బంగ్లాదేశ్పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఇక వీలైనన్ని అవకాశాలు వినియోగించి బంగ్లాదేశ్పై ఒత్తిడి తేవడం ద్వారా హిందువుల వ్యతిరేక ధోరణి అరికట్టాలంటూ భారత్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో తీవ్ర హెచ్చరికలైతే జారీ చేస్తోంది బంగ్లాదేశ్కు. ఇక హిందువులకు రక్షణ కల్పించాలంటూ మరోవైపు కేంద్ర విదేశాంగ శాఖ
యూనస్ ప్రభుత్వానికి హెచ్చరికతో కూడిన లేఖను జారీ చేసింది.